చివటం కళావేదికని వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్సుమంజలి. నేను చదువుతున్న కవిత కాలచక్రం. అతి వేగవంతమైనది, విరామమే ఎరుగునది కాలం. అదృష్టమై కొందరికి అందివచ్చిన మరికొందరికి అందనంత దూరంలో పరుగెడుతుంది. ఆది నుండి ఆధునికం వరకు అనుక్షణం ప్రవహించే అమృతవాహిని ఇది. మంచి చెడులు మానవులకే తప్ప కదిలి తరలిపోయే కాలానికి కాదు. ఈ చరాచర జగతిలో గతి తప్పని నియమాలు ఎన్నో. పొద్దు పొడిస్తే సూర్యోదయం, పొద్దుగూకితే చంద్రోదయం. నీవు బద్దకించిన చీకటి వెలుగులు నీకోసం ఆగవు. శతాబ్దాల చరిత్రలో పంచభూతాల సాక్షిగా కాలగర్భంలో కనుమరుగవుతున్న నిశిరాత్రులు ఎన్నో, నిండు పున్నమిలెన్నో లెక్కేలేదు. కాలగమనంలో దాగిన సృష్టి రహస్యాలన్నీ జ్ఞాపకాలుగా మారిన లిఖితాలేసమా. గడియ గడియకు సంభవించే చలనాచలనాలెన్నో ఈ బాహ్య ప్రపంచంలో. ప్రామాణికం లేని మానవ జీవనం అగమ్యగోచరం. అవకాశాలు సకాలంలో అందిపుచ్చుకొనుటే వివేకం. కదిలిపోయే కాలం ఎవరి కోసమూ ఆగదు, తన పని తాను చేసుకుపోతుంది. మనకి ఒక సమయం వస్తుంది అనుకోవడమే అవివేకం. నీ శ్రమ, కృషి, పట్టుదల, ప్రయత్నము లేనిదే నీ బ్రతుకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. అందుకే ఇకనైనా అనవసరపు నిరీక్షలు, అపేక్షలు మాని ప్రతి క్షణం కష్టమైన ఇష్టంగా భావిస్తే ఆ విలువైన సమయమే నీకు విజయాన్ని చేకూర్చుతుంది. అప్పుడే నీకంటూ చరిత్రలో ఒక పేజీ మిగులుతుంది. ధన్యవాదాలు.